వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఎన్నో పోషకాలు కలిగిన రెడ్ రైస్ ఇడ్లీని ఇంట్లోనే ఈజీగా న్యాచురల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక స్టీల్ గిన్నెను తీసుకొని అందులో ఒక కప్పు మినపప్పునైతే తీసుకోవాలి. ఈ మినపప్పు యొక్క క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే ఒక కప్పుకు 2 కప్పుల బియ్యంనైతే కంపల్సరీ తీసుకోవాలి. ఈ విధంగానే తీసుకుంటేనే మనకు ఇడ్లీ కానీ దోశ కానీ చాలా మంచిగా టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత దీంట్లో వాటర్ పోసేసుకొని మొత్తం ఇలా అయితే కలుపుకొని వాటర్ని అయితే వంపేసుకోవాలి. ఎందుకంటే అందులో ఏమైనా డస్ట్ కానీ ఇంకేమన్నా ఉన్నా కానీ మనకు అయితే క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత వాటర్ పోసేసుకొని పైన మూత పెట్టేసుకొని దీనైతే ఒక పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇది నేను నైట్ నానబెట్టి మార్నింగ్ అయితే మిక్సీకి అయితే వేస్తాను. ఇలా వేయడం వల్ల అయితే మనకు మంచిగా పిండి కానీ అవి నానడం కానీ జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక బౌల్ని తీసుకొని ఏదైతే మనం మినపప్పు తీసుకున్నామో అదే గిన్నెతోటి 2 గిన్నెల రెడ్ రైస్ని అయితే తీసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ చాలా బెస్ట్, చాలా మంచిగా వస్తుంది. అందరు ఇవే ఫాలో అవుతారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రెడ్ రైస్ వచ్చేసి ఆర్గానిక్ రెడ్ రైస్. ఈ రెడ్ రైస్ని ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా గోమయంతో పండించినవి. సో మనకు అందుకే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. నూక కానీ అవన్నీ ఇంకా వీటికి ఏంటంటే తొందరగా పురుగు వచ్చే ఛాన్సెస్ ఉంటాయని నేనైతే దీంట్లో వేపాకు, మిరియాలు అలాగే లవంగాలు కూడా కలిపాను. సో వీటిని మంచిగా శుభ్రం చేసుకొని వాటర్ మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని మనం హోల్ నైట్ అయితే వీటిని నానబెట్టాలి. ఎంత నానితే అంత మంచిగా ఉంటుంది రెడ్ రైస్ అనేది. హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది. నెక్స్ట్ డే చూసుకున్నట్టయితే మనకు మినప్పప్పు అనేది ఈ విధంగా నానింది. ఈ విధంగా నానిన తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ మినప్పప్పును సగం వరకు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మనము దీన్ని మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మామూలుగా అయితే ఇడ్లీ వచ్చేసి ఇడ్లీ రవ్వతోటి చేసుకుంటూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఈ రెడ్ రైస్తో చేసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. మనము రైస్ వండుకోవచ్చు, దోశ, ఇడ్లీ ఈ విధంగా యూజ్ చేసినాం అనుకోండి మనకు డైజెషన్ ప్రాబ్లం ఉండదు. అలాగే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు ఈ రెడ్ రైస్ అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. రెడ్ అండ్ బ్లాక్ రైస్. సో ఎప్పుడు అన్నం కాకుండా ఇలా దోశ ఒకసారి, ఇడ్లీ ఒకసారి ఇలా ఈ విధంగా తీసుకుంటే మనకైతే మంచి పోషకాలు అయితే ఉంటాయి. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది, ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది, బోన్ హెల్త్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దాంతోపాటు స్కిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా హస్తమాకు, ఇంకా మనకు మెయిన్గా వచ్చేసి డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కు షుగర్ లెవెల్స్ని చాలా మంచిగా కంట్రోల్ చేస్తుంది ఈ రెడ్ రైస్ అనేది. ఇంకా బీపీ కానీ దాంతోపాటు వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలి అనుకున్నప్పుడు మనకు ఈ రెడ్ రైస్ అనేది కొంచెం తింటేనే హెవీ అనిపిస్తుంది. సో దానివల్ల మనము కొంచెమే తిని మంచి పోషకాలు ఉన్నటువంటి ఫుడ్ని తీసుకుంటాం కాబట్టి వెయిట్ లాస్ జర్నీకి అయితే ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ బియ్యం కూడా ఇలా హోల్ నైట్ నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోనే వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది వచ్చేసి ఇడ్లీకి కాబట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం నూకగా ఉండే విధంగా మనమైతే మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకు ఇడ్లీ అనేది చాలా మంచిగా వస్తుంది. మరీ మెత్తగా అయిపోతే మనకు అట్టు టైప్ లాగా వచ్చేస్తుంది. చూడవచ్చు మనకు అక్కడక్కడ నూక కనిపిస్తుంది కదా. ఈ కన్సిస్టెన్సీలో అయితే మిక్సీలో అయితే మనము పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఇంతకుముందు ఏదైతే మనం మినపప్పు పిండి తీసుకున్నామో అదే దాంట్లో ఈ బియ్యపు దాన్ని కూడా పోసేసుకొని మొత్తము కలిసే విధంగా అయితే ఇలా కలుపుకోవాలి. స్పూన్తో కలిపితే అంత మంచిగా రాదని నేనైతే ఇలా చేతితో అయితే కలుపుతున్నాను. మనకు పూర్వం రోజుల్లో కూడా మొత్తం ఇలా చేతితో కలిపి వంటలు చేస్తున్నవారు. ఈ మధ్య కాలంలో స్పూన్ అవి ఇవన్నీ వచ్చాయి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే చూసుకున్నట్టయితే పిండి మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇది ఇంకొక గిన్నెలోకి మనకు ఎంత అవసరమో అంత తీసుకోవాలి. మొత్తం ఒకే దాంట్లో అయితే కలుపుకోవద్దు. అంటే ఎక్కువ మంది ఉన్నారు అంటే అప్పుడు అదే దాంట్లో కలుపుకోవాలి. లేదు అంటే ఈ విధంగా అయితే తీసేసుకొని ఒక గిన్నెలో కొంచెం ఉప్పు అంటే రుచికి తగినట్టుగా అలాగే కొంచెం వాటర్ పోసేసుకొని ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. మన ఉప్పు అనేది ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ చట్నీలో కూడా వేస్తాం కాబట్టి దానికి తగ్గట్టుగా అయితే ఉప్పు వేసుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ చేసిన తర్వాత ఇడ్లీ పాత్రను అయితే తీసుకోవాలి. ఇలా ఇడ్లీ పాత్రలో అయితే నేను ఒక్కొక్క స్పూన్ అయితే వేస్తున్నాను.
ఇలా వేసుకొని మనం ఒక 10 మినిట్స్ పెట్టేసుకుంటే మనకి ఇడ్లీ అనేది చాలా మంచిగా అయితే రెడీ అవుతుంది. దీంట్లో నేను ఎలాంటి సోడా ఏమీ కలపలేదు. కొంతమంది అటుకులు కలుపుతారు, ఇంకా వేరు వేరు కలుపుతూ ఉంటారు. బట్ నేను ఇందులో అయితే ఓన్లీ మినప్పప్పు అండ్ ఓన్లీ రెడ్ రైస్ తోటి మాత్రమే ఈ విధంగా అయితే పిండిని తయారు చేశాను. ఈ విధంగా మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసాను. దాంట్లో ఇలా పెట్టేసి మూత పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టాను. ఒక 5 మినిట్స్ అయితే హైలో పెట్టేసి ఆ తర్వాత 5 మినిట్స్ అయితే మీడియంలో మాత్రమే ఉడకనిచ్చాను. ఇలా 10 మినిట్స్ పెట్టుకుంటే మనకి ఇడ్లీ సరిపోతుంది. మరీ ఎక్కువసేపు పెట్టుకున్నా కానీ అది ఎక్కువగా ఓవర్ కుక్ అయిపోయి దానికే అంటుకుంటుంది. సో అందుకోసం అని 10 మినిట్స్ అయితే పెట్టాను. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇడ్లీ వచ్చేసింది. ఇలా ఒక్కొక్కటిగా అయితే మనకు ఇడ్లీ రవ్వతో కంటే దీంతో కొంచెం జాగ్రత్తగానే తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో మనకు రైస్ అది మాత్రమే ఉంది కాబట్టి ఈ విధంగా అంటుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ విధంగా ప్లేట్లోకి అయితే ఇడ్లీలను తీసుకొని నేను పల్లి చట్నీ అయితే చేశాను ఈ ఇడ్లీ తినడం కోసము. మీకు కావాలి అనుకుంటే పల్లి కానీ కోకోనట్, పుదీనా చట్నీ, సాంబారు ఇలా ఏ దాంతో తిన్నా కానీ మంచి టేస్ట్ వస్తుంది అండ్ హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలు అయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది, చూడవచ్చు. చాలా మెత్తగా ఉన్నాయి. లోపల చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది. మనకి ఇవి కాలినవా లేవా అనిపిస్తుంది, బట్ చాలా మంచిగా అయితే కుక్ అయ్యాయి లోపలి వరకు. 10 మినిట్స్ పెడితేనే మంచి కుక్ అయ్యి చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. నాకు దోశ కంటే ఈ రెడ్ రైస్ ఇడ్లీ అయితే చాలా టేస్ట్ అనిపించింది, చాలా బాగా నచ్చాయి. సో ఈ విధంగా మనము తినడం వల్ల రుచికి రుచి ఉంటుంది అండ్ ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ఇలా మనము వైట్ రైస్ బదులు ఇలా రెడ్ రైస్, బ్లాక్ రైస్ వీటన్నిటితోటి ఇలా చేసుకొని తిన్నామనుకోండి చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. ఇంకా నేను అంతకుముందు వీడియోలో అయితే రెడ్ రైస్ దోశను చూపించాను, అలాగే రెడ్ రైస్ అన్నం కూడా ఎలా వండుకోవాలి, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు కావాలి అంటే పైన కార్ట్లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే చూడవచ్చు. ఈ రెడ్ రైస్లో వచ్చేసి మనకు పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు విటమిన్ B1, B2 వంటివి, ఇంకా ఐరన్, జింక్, పొటాషియం, సోడియం, కాల్షియం, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉండడం వల్లనే అనేక వ్యాధులకు ఇవి మందులాగా పనిచేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా పనిచేస్తాయి కాబట్టి మనము దీన్ని డైలీ రొటీన్లో చేర్చుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం అయితే పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.